ఒక సినిమా టికెట్ కొనడానికి కూడా ఆలోచించేవారు ఉన్నారు. ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ మధ్యతరగతి కుటుంబానికి భారంగా ఉంటుంది. సో మేం మీకోసం వచ్చాం. మా పేరు మా ముఖం మీకు తెలవదు. నేను డబ్బు కోసం రాలేదు, ఫేమ్ కోసం కూడా రాలేదు. సినిమాలు అందరికీ చేరాలని కూడా పేదరికం అడ్డుగా వద్దని అనుకున్నాం. 2012లో ప్రభుత్వం మా సైట్లు బ్లాక్ చేసింది. అప్పుడు మేము గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేసి కొన్ని రాజకీయ పార్టీల సీక్రెట్ డేటాను బయటపెట్టి అవినీతిని ఎక్స్పోజ్ చేశారు. ఇది మీరు కావాలంటే గూగుల్లో చూడండి. మీకు తెలియకుండా మేము కొన్ని మంచి పనులు కూడా చేస్తాం. కరోనా టైంలో సోషల్ మీడియా, టెలిగ్రామ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు, ప్రభుత్వ లోపాలు, ఆసుపత్రుల సమస్యల గురించి అవగాహన కల్పించాం. కానీ మేము ఎంచుకున్న మార్గం తప్పు. మీకు తెలుసు, మేము చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ కాకుండా అదుపు చేశాం. కానీ ఈ సైబర్ అటాకర్స్ వల్ల మా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ పరుగు పోతుంది. అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. కానీ అతను ఎన్ని జాగ్రత్తలు అంటే ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు, మా సీసీటీవీస్ పెట్టి మా టీం వెళ్తా ఉంటే మొత్తం అతన్ని అనుమానం వచ్చి ఆయన ఫోన్ లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు. మేము ఎంటర్ కాకముందు, మా టీం ఎంటర్ కాకముందు. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఇంకా ఫోన్ లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. అంటే ఇంకా వివరాలు ఇంకా విప్లవాత్మకమైన వివరాలు మాకు తెలిసేది. కానీ దీంతోనే మాకు మొత్తం ఈ కుట్ర అంతా అర్థమైంది. అతను డిజిటల్ ఇండియా మొత్తం, ఈ రెండు ఇక్కడే కాదు మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్, కానీ అతను దాంట్లో నైపుణ్యం అనేది తెచ్చుకున్నాడు. అది హెచ్డి మూవీస్ హ్యాక్ చేసి డౌన్లోడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అతనికి డెడికేటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అది పంపించడము. $800 పర్ మూవీ బిట్ కాయిన్ లో అతని పేమెంట్ జరిగేది. ఇప్పటి వరకు 120 హెచ్డి మూవీస్ ని అతను డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1 lakh వరకు సంపాదించాడు. ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్విడ్త్ కావాలి, ఇంటర్నెట్ స్పీడ్ కావాలి. 200 Mbps స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో.